హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన పెన్షన్ కానుక ద్వారా జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ని అందించనున్నారు. ఈ పెన్షన్ అనేది ఎవరెవరికి అందనుందో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోగానే మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు. జూలై 12వ తేదీన నూతన సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై చేయనున్నారు. దీనితో పాటు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి విధి విధానాలను కూడా నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే జూలై నెలలో అందించే పెన్షన్ కానుక ద్వారా ఇప్పటికే 3,000 రూపాయల పెన్షన్ను తీసుకుంటున్న వారికి ఏప్రిల్ నెల నుంచి ఈ పెరిగిన పెన్షన్ని జూలై నెలలో 7,000 రూపాయలుగా అందించనున్నారు. అంటే ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సిన 1,000 రూపాయలు, మే నెలలో ఇవ్వాల్సిన 1,000 రూపాయలు, జూన్ నెలలో ఇవ్వాల్సిన 1,000 రూపాయలు, మొత్తం 3,000 రూపాయలు. అలాగే పెరిగిన పెన్షన్ జూలై నెలలో ఇచ్చే 4,000 రూపాయలతో కలుపుకొని ఇలా మొత్తం 7,000 రూపాయల పెన్షన్ని జూలై నెలలో అందించనున్నారు. అయితే ఈ పెన్షన్ని నేరుగా వాలంటీర్ల ద్వారా అందిస్తారా లేక డైరెక్ట్గా పెన్షన్ పొందుతున్న వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ 50 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఈ పెన్షన్ కానుక ద్వారా పెరిగిన 4,000 రూపాయల పెన్షన్ని టీడీపీ ప్రభుత్వం అందించనుంది. అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందో కూడా నూతనంగా ఏర్పడి టీడీపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ పెరిగిన పెన్షన్ని జూలై నెలలో దివ్యాంగులు మరియు బెడెడ్ పర్సన్స్ మరియు వృద్ధులకి సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దకే అందించనుంది. మిగిలిన వారికి వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకే జమ చేయనున్నారా లేక వారికి కూడా సచివాలయ సిబ్బంది ద్వారా అందిస్తారా అనేది త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది.